హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ మోటాక్స్. ఈరోజు మంచి రెసిపీ గోంగూర ఎండుచేపలు. ఈ విధంగా అయితే చేస్తే మ్యాక్సిమం 1 వీక్ అయితే కంపల్సరీ ఉంటుంది, పాడవదు. ఇలా అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఎలా ఉందో చేసి చూడండి. స్టార్టింగ్ అయితే ఇలా ఎండుచేపలు అయితే అన్నీ ఫ్రై చేసుకోవాలి, బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్లో అయితే రావాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, లేకపోతే పాడైపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఈ ఫ్రై పీస్లన్నిటిని. ఇవి ఉప్పు చేపలు, చాలా టేస్టీగా ఉంటాయి. చప్పటి చేపలు వేస్తే అంత టేస్టీ అయితే ఉండవు, ఉప్పుగా అయితే ఉంటాయి. ఉప్పు చేపలు అనేవి వాడితే ఇంకా ఆనియన్స్ అనేవి కూడా అదే దాంట్లో అయితే ఫ్రై చేస్తున్నాను. చూడండి, బాగా మగ్గనివ్వాలి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేస్తే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పచ్చి స్మెల్, ఆ పచ్చితనం అంతా పోయేంత వరకు, చక్కగా అంతా దగ్గరికి వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి, మగ్గనివ్వాలి. ముక్క అనేది చూడండి ఎంత బాగా మగ్గుతున్నాయో. పైకి చూడండి నూనె కూడా ఎలా తేలుతూ ఉందో. ఆనియన్స్ అన్నీ కూడా మాడుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు వీటిలో అయితే గోంగూర కూడా కడిగి కట్ చేసుకున్నాను ముందుగానే. బాగా గోంగూర కూడా యాడ్ చేస్తున్నాను. మీకు గోంగూర కావాలనుకుంటే పుల్లదైనా యాడ్ చేసుకోండి. ఒక కట్ట పుల్లది అయితే ఒక కట్ట మామూలుగా వేరే గోంగూర ఉంటుంది కదా, అలాంటిదైనా యాడ్ చేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి. లేకపోతే మొత్తం కూడా పుల్ల గోంగూర అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఈ గోంగూర అంతా కూడా కట్ చేసుకున్న గోంగూర అదంతా ఇంకా వేస్తున్నాను. ఇదంతా కూడా కలుపుతున్నాను. కొంచెం ఉప్పు అదంతా వేసి కూడా మొత్తం తిప్పుతున్నాను. మగ్గాలి. ఆకు అనేది కూడా బాగా మగ్గేంత వరకు అయితే మనం దీన్ని మగ్గించుకోవాలి. చూడండి, ఉప్పు కూడా కొంచెం వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే అడుగంటది, ఇంకా ఆకు అనేది కూడా త్వరగా మగ్గిద్ది. అంతా కలిసేంతవరకు అయితే తిప్పుకుంటూ ఉండాలి, కింద కూడా మారనివ్వకూడదు. ఇంకా చూడండి ఎంత గుజ్జు గుజ్జుగా అలా ఉంది. వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వద్దు అనుకుంటే చక్కగా వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా ఉంటే ఇంకా చాలా రోజులు అయితే ఉంటుంది. ఆయిల్ తల ఫ్రై చేసుకుంటూ ఉంటే దీంట్లో ఉప్పు కారం అయితే యాడ్ చేస్తున్నాము. ఉప్పు కారాలు ఈ గోంగూర పుల్లగా ఉండటం వల్ల ఎంత వేసినా కానీ సరిపోవు, కొంచెం ఎక్కువగానే పడతాయి ఉప్పు కారం అనేది. ఇవన్నీ కూడా ఇప్పుడైతే అంతా కలుపుతున్నాను మొత్తం మగ్గేంత వరకు. చూస్తున్నారు కదా వీడియోలో. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఎండు చేప ముక్కలు అయితే ఇప్పుడు వేస్తున్నాను. స్టార్టింగ్లో బౌల్లో తీసాను కదా, అవి ఇప్పుడైతే వేస్తున్నాను. స్టార్టింగ్ ఈ కర్రీలోనే ఉంచితే ఒక్కొక్కసారి కరిగిపోతాయి చేప ముక్కలు అనేవి, లేకపోతే చేపల్లాగా ఉండవు, ఇరిగిపోతూ ఉంటాయి. మనం తిప్పుతూ ఉంటాం కదా కర్రీని అటు ఇటు, కాబట్టి లాస్ట్ని వేసుకుంటే చక్కగా ఏ చేప చక్కగా ఉంటుంది, చూడడానికి తినడానికి కూడా బాగుంటుంది. అందుకే లాస్ట్లో అయితే వేస్తున్నాను. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న కర్రీ అయితే 1 వీక్ అయితే కంపల్సరీగా ఉంటుంది. వాటర్ అనేది యాడ్ చేయకోకుండా ఆయిల్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళైనా కానీ చక్కగా ప్రిపేర్ చేసుకోండి. వంట రాని వాళ్ళు అయినా కానీ ఇలాగ చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఎలా ఉందో ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేస్తారని అనుకుంటున్నాను. మా వీడియో ఎలా ఉందో, వంట ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.